ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మావయ్య, సత్య పేరు నా పేరు వినిపించింది? మా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదమ్మా, పనుండి బయటికి వెళ్ళాను. దారిలో కోర్టు దగ్గర సత్య కనిపించాడు. క్యాజువల్గా అతని గురించి అక్కడ అడిగాను. అందరూ మంచి రిపోర్టే ఇచ్చారు. అవును మావయ్య, సత్య గురించి మీరు కోర్టు దగ్గరే కాదు, ఊరంతా అడిగినా మంచి అభిప్రాయమే చెప్తారు. సత్య తెలివైనవాడు, మంచివాడు, ధైర్యవంతుడు, పరులకు సహాయం చేయడంలో ముందుంటాడు. ముఖ్యంగా ఆడవారి పట్ల గౌరవంగా ఉంటాడు. ఏదైనా కేసుని టేకప్ చేశాడు అంటే ఓడిపోవడం అంటూ ఉండదు. వాదించిన ప్రతి కేసుని గెలిచాడు. డబ్బుల కోసం కక్కుర్తిపడి మంచివారికి అన్యాయం చేయడు. అంత మంచివాడు. లీగల్గా మనకేమైనా అవసరాలుంటే చెప్పండి మావయ్య, నేను మాట్లాడతాను. నా మాటని కాదనడు. మనకి ఖచ్చితంగా హెల్ప్ చేసి పెడతాడు. సరేనమ్మా, ఏదైనా అవసరం వస్తే ఖచ్చితంగా అడుగుతానమ్మా. నువ్వు వెళ్ళు. గతంలో నా కోసం ఎన్నో చేశాడు. తర్వాత కాలేజీ ఫంక్షన్ దగ్గర నా తాలిని నన్ను కాపాడాడు. రీసెంట్గా నా కూతురిని కాపాడాడు. అందుకే సత్య అంటే నాకు చాలా అభిమానం మావయ్య. సరేమ్మా, నువ్వు వెళ్ళు. సత్య గురించి ప్రస్తావన రాగానే ఎంతలా ఉప్పొంగిపోయిందో చూడండి. సత్య అంటే తనకంత ఇష్టం. సత్య అంటే అభిమానం అని చెప్పింది గాని ఇష్టం అని చెప్పలేదు. మీరేమైనా చెప్పండి, నేనైతే వాళ్ళని నమ్మను. అలాగే తొందరలోనే నా కొడుక్కి ఈ విషయాలన్నీ సున్నితంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీడింకా రాడేంటి? అయ్యగారు మామూలు వారా, ఇంటర్నేషనల్ కిలాడి, 1,00,000 పనులుంటాయి కదా. వాడికి ఎన్ని పనులున్నా ఈ నిహారిక పిలిస్తే కాకిలా వాలిపోవాలి. అది కరెక్టే. బంగారం, అదిగో మీ కాకొస్తున్నాడు. హాయ్ బ్రో. హాయ్. హాయ్ నిహా. హాయ్. నన్ను ఎమర్జెన్సీగా పిలిపించడానికి కారణం? అబ్బో, చాలా ఫాస్ట్గా ఉన్నావు. టైం చాలా విలువైంది కదా, అందుకే వేస్ట్ చేసుకోవడం ఎందుకని. అయితే స్ట్రైట్ గా పాయింట్కి వస్తాను. మా ఇంట్లో ముక్కు పుడుకుంది తెలుసు కదా? ఎందుకు తెలీదు? ముక్కు పుడకకు చరిత్ర ఉందని తెలుసు, ఎంతో విలువైనదని తెలుసు. ముక్కు పుడక ఒక సెన్సేషన్ అని కూడా తెలుసు. అలాగే దానికోసం మీ ఇంట్లో కొన్ని సంవత్సరాలుగా యుద్ధాలు జరుగుతున్నాయని కూడా తెలుసు. అబ్బబ్బో, మనోడి దగ్గర మంచి డేటానే ఉంది. లాస్ట్ టైం అక్షయ్ను ఆ భైరవగాడికి అప్పగించడానికి ప్లాన్ చేసినట్టు ఈసారి ముక్కు పుడకతో ఏదైనా ప్లాన్ చేసావా? బాగా క్యాచ్ చేసావు. ముక్కు పుడకను బయటికి తీసుకొని వస్తాను. దాన్ని నువ్వు మార్కెట్లో అమ్మి పెట్టాలి. 75% షేర్ నాది, 25% షేర్ నీది. లాస్ట్ టైం ముక్కు పుడక గురించి ఎంక్వైరీ చేస్తే ఓ సేట్ దానికి 6 కోట్లు ఇస్తానన్నాడు. అంటే ముక్కు పొడుకొని నువ్వు ఇంతకు ముందే బేరం పెట్టావా? మీ ఇంట్లో గెస్ట్గా 2 రోజులు ఉన్నాను కదా, అప్పుడు ట్రై చేశానులే. వామ్మో, నేను వేటగాళ్ళని చూశాను గాని వేటగాళ్ళని వేటాడేవాడిని నిన్నే చూస్తున్నాను. నేను ఆ సేట్ దగ్గర డీల్ సెట్ చేసుకుంటాను. మీరు దాన్ని బయటికి తీసుకొచ్చే పనిలో ఉండండి. ఓకే, నేను బయటికి తీసుకొని వస్తాను. నాకు 4 కోట్లు, నీకు 2 కోట్లు. డన్. అవును, పూజ గదిలోకి వెళ్తే ఫైర్ వస్తుంది కదా,
మరి ముక్కుపుడక ఎలా వస్తుంది? వికాస్ బ్రో, పాములు పట్టేవాడు పుట్ట నుంచి పామును బయటికి రప్పించినట్టు మా నిహారిక ఏదో ఒకటి ప్లాన్ చేస్తుందిలేండి. ఓకే, మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ, బాయ్, వస్తాను. ఓకే ఓకే. పద వెళ్దాం. అవని, బాగున్నావా అవని? బాగున్నానండి. క్షమించండి, మిమ్మల్ని ఎప్పుడు చూసినట్టు లేదు. మీరెవరో గుర్తు రావడం లేదు. నా పేరు ప్రభావతి. నీ గురించి నాకు తెలుసమ్మా, నా గురించి నీకు తెలీదు. నువ్వు మాకు బాగా కావాల్సిన దానివి, కానీ కుదరలేదు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ముందు మీరెవరో చెప్పండి. నీ బెస్ట్ ఫ్రెండ్ సత్య వాళ్ళ అమ్మని. మై గాడ్, మీరు సత్య వాళ్ళ అమ్మనా? అవునమ్మా. ఆ, మిమ్మల్ని ఇదివరకు చూడలేదు కదా, అందుకే మీ గురించి నాకు తెలీదు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. పర్వాలేదమ్మా. అవును, మీరు నన్నెలా గుర్తుపట్టారు? ఎలా అంటే, నీ ఫోటో మా ఇంట్లో ఉంది కాబట్టి. వాట్? నా ఫోటో మీ ఇంట్లో ఉందా? అవునమ్మా. నా కొడుకు పర్సనల్ రూమ్లోను, నా కొడుకు బుక్స్లోను, నా కొడుకు పర్సులోను నీ ఫోటో ఉంది. నా ఫోటో తన పర్సనల్ రూమ్ లోను పర్సనల్ థింగ్స్ లోను ఉండడం ఏంటి? అది కరెక్ట్ కాదు కదా. పెళ్ళైన వాడు తన వైఫ్ ఏమనుకుంటుంది? ఈ విషయం నాకు తెలీదు. తెలుసుంటే తిట్టుండేదాన్ని. చూడమ్మా, వాడి గురించి నీతో కొన్ని విషయాలు చెప్పాలి. సమయం మించిపోయింది, ఒరిగేదేముండదు. కాని చెప్పుకుంటే మనసులోని భారం కొంతైనా తగ్గుతుంది అన్న ఆలోచనతో చెప్తున్నాను. చెప్పండి అంటే. విన్న తర్వాత నువ్వేమీ అనుకోకూడదు. నేనెందుకు అనుకుంటాను? వాడి ఫ్రెండ్షిప్ ని కూడా కట్ చేయకూడదు. ఎందుకు కట్ చేస్తాను? సత్య ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. నన్ను ప్రాణాపాయం నుండి సేవ్ చేశాడు కదా. లైఫ్ లాంగ్ నా ఫ్రెండ్ గా ఉండిపోతాడు. మీరు చెప్పండి, పర్లేదు. ఆ, సత్య ఒక అమ్మాయిని ప్రేమించాడు. మీరు కాలేజీలో చదువుతున్నప్పుడు ప్రేమించాడు. ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమించి చాలా సంవత్సరాలు తన కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.